మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము మధ్యాహ్న సమయంలో వాక్యంలో వెళ్దాం. ఈ వాక్యం చెప్పడానికి నేను అర్హుని గాను, కానీ దేవుని యొక్క కృపను బట్టి ఈ వాక్యము చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటంటే, మరి బయట సంఘాల్లో, తర్వాత ఇప్పుడు క్యాథలిక్ సంఘం ఉంది కదా, క్యాథలిక్ సంఘానికి తర్వాత దేవుని ఒక వాక్యం, దేవుని వాక్యంలో ఏముంది, క్యాథలిక్ సంఘంలో ఏముంది అనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. ఎందుకు ఈరోజు ఈ టాపిక్ ఎంచుకున్నాను అంటే, మొన్న సండే రోజు మా తాత వాళ్ళ చర్చికి వెళ్ళాను. మా తాతగారు చనిపోయి ఇప్పటికి 70-75 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. ఆయన సమాధి కూడా లేదు, ఇప్పుడు తీసేసారు. అంటే ఈ క్రిస్టియన్ సమాధిలో ఏం చేస్తారు అంటే, ఫస్ట్ పాతి పెడతారు, మళ్ళీ ప్లేస్ లేకపోతే అదే తవ్వి దాని మీద ఇంకో సమాధిని పెట్టేస్తారనమాట. అట్లా ఒక 4-5 సమాధులు పెట్టచ్చు. మరి అక్కడ పెద్ద సమాధి తోట ప్లేస్ లేకపోయేసరికి ఆయన తవ్వి దాంట్లో వేరేది కూడా పెట్టారు. హల్లెలూయా. అయితే ఆ చర్చ్ చాలా పెద్దగా ఉంది. మా నాన్నగారు ఫస్ట్లో అదే చర్చికి వెళ్ళేవారు. అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేది, నడుచుకుంటూ వచ్చేది. మా తాతగారు చనిపోతే ఆ చర్చ్ ఆపోజిట్లో సమాధి తోట ఉంటే అందులో పెట్టారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆ చర్చ్ మొత్తం డిఫరెంట్గా కట్టారు. ఆ చర్చిలో కూర్చున్నాము. 10 గంటలకు స్టార్ట్ అయింది ఆరాధన, 11:30కి అయిపోయింది. వాళ్ళ దాంట్లో వాళ్ళ ఆరాధన అట్లనే చేస్తారు. నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ప్రభువాళ్ళు ఇచ్చేటప్పుడు ద్రాక్షరసం ఇవ్వలేదు. ఓన్లీ రొట్టెగా చెప్పబడుతున్న వైట్ కలర్ది ఒకటి మామూలుది అది వేఫర్ ఉంటుంది, అది పెట్టారు. ఇంకా దాన్ని ఇంకా చాలా పవిత్రంగా ఏదో తీసుకొస్తున్నట్టు, ఇది ప్రభు శరీరం అని చెప్తున్నారు. యేసు రక్తం ఇస్తారేమో అంటే అది ఇస్తూనే లేరు. అది తిన్న తర్వాత నోరంతా ఎట్లనే అయిపోయింది నాకు. అయితే మరి లోకంలో ఇట్లా జరుగుతూ ఉన్నది, భయంకరం. సైతాను మరి అందరు ప్రభువుని నమ్ముకుంటున్నారని చెప్పి అప్పట్లో ఏం చేశారంటే, అనేక మంది అబద్ధ బోధలు తీసుకొచ్చి బైబిల్ ఉన్న సిద్ధాంతాన్ని వాళ్ళు మార్చేసారు. బైబిల్ అనేది మనకి ప్రామాణికం అన్నమాట. బైబిల్ లేకపోతే మనం ఏది కూడా మెజర్మెంట్ చేయలేము. వారికి బైబిలే, మనకి బైబిలే. అయితే వాళ్ళు చెప్పే వాక్యాల్లో బైబిల్ని పెద్దగా టచ్ చేయరు వాళ్ళు. మనమేమో మొత్తం బైబిల్ అంటాం. చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు కొన్ని విషయాలు మనము నేర్చుకుందాము. మరి బైబిల్ ఏం చెప్తా ఉన్నది. మా పెదనాన్నకి 7 మంది సంతానం అని చెప్పాను కదా, అందులో ఒక ఆమె నన్నుగా వెళ్ళిపోయింది. ఆమెకు కూడా ఏం తెలియదు పాపం. 25-28 ఇయర్స్ నుంచి ఆమె పెళ్లి చేసుకోకుండా అన్నీ వదిలేసి అక్కడ సర్వీస్ ఇచ్చుకుంటూ ఆమె ఉండిపోయింది. ఆ స్కూల్లో, క్రిస్టియన్ స్కూల్లో ఆమె అడ్మినిస్ట్రేటర్, అకౌంట్స్ రాయటం ఇవన్నీ చేస్తుంది. పెళ్లి చేసుకోకుండా మరి ఫ్యామిలీకి దూరంగా ఉండి ఆమె దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఆమె ఫస్ట్ నన్ను చూసినప్పుడు భయపడి వీళ్ళేమో నన్ను ఏమైనా మార్చేస్తారేమో అనుకొని వచ్చి నన్ను కొన్ని క్వశ్చన్స్ వేసింది. మనమేమో వాళ్ళని మార్చటానికి పోలేదు. అసలు వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు, అసలు వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. మనం ఓన్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళ కోపం వచ్చేసింది. నువ్వు క్యాథలిక్ వదిలేసి ప్రొటెస్టెంట్ వైపు ఎందుకు వెళ్ళిరాలి. మా నాన్న అడిగినప్పుడు కొన్ని ప్రశ్నలు వేసిండు. మా నాన్న ఎవరు కూడా దానికి జవాబు చెప్పలేకపోయారు. ఎందుకు జవాబు చెప్పలేకపోయారు అంటే, వాళ్ళు బైబిల్ చదవలేదు కాబట్టి. వాళ్ళు బైబిల్ చదవరు పెద్దగా.
వాళ్ళకి ఏదో ఒక వచనం 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుంటారు. వారి ప్రార్థన కూడా ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం డైరెక్ట్ యేసునామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా దేవా అని మనం అంటాం కదా, వాళ్ళు అట్లా అన్నారు. వాళ్ళు మదర్ మేరీ అంటారు. మదర్ మేరీ మా కోసం నువ్వు ప్రేయర్ చేయి, మదర్ మేరీ మరి మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయి, మదర్ మేరీకి చెప్తారనమాట. వాళ్ళ నమ్మకం ఏంది అంటే, మదర్ మేరీ పోయి యేసయ్యకి చెప్తుంది. కానాను విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరి మరియమ్మ గారు ఎట్లయితే యేసయ్యకి చెప్పారో, అట్లా వాళ్ళు నమ్మేది ఏంటంటే, మదర్ మేరీ పరలోకంలో ఉంటుంది, ఆమె అన్నీ చెప్తుంది, మనం పోయి మదర్ మేరీకి ప్రేయర్ చేస్తే ఆమె పోయి యేసయ్యకి చెప్తుంది అన్నది వాళ్ళ నమ్మకం, వాళ్ళ సిద్ధాంతం. చాలా వాళ్ళ ప్రేయర్స్ కూడా ఆన్సర్స్ రావు. కొన్ని ప్రేయర్స్కి ఆన్సర్స్ వస్తాయి, దానికే వాళ్ళు సంబరపడిపోతుంటారు. కానీ ఆ ప్రేయర్స్కి ఆన్సర్ ఇచ్చేది దేవుడు కాదు, సైతాన్ అనమాట. వాళ్ళకి అక్కడ మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు దాని గురించి మాట్లాడుతారు. తర్వాత నేను నా మాటలు, నా ఒపీనియన్, నేను చెప్పే విధానం ఇవన్నీ షాక్ అయిపోయిందాము ఒకటేసారి. నిన్న కూడా ఫోన్లో వచ్చేటప్పుడు చాలాసేపు మాట్లాడాము. నా కాన్సెప్ట్ ఇది, నేను మనుషులను బాగు చేయడానికి వచ్చాను, దేవుడు నాకు చెప్తేనే నేను మీ ప్లేస్కి వచ్చినాను, లేకపోతే నాకేం అవసరము, హైదరాబాద్లోనే నాకు చాలా ఉంది, మీ బంధువులు చుట్టాలు ఉన్నాయని దేవుడు చెప్పుకుంటూ వచ్చిండు, అందుకే నేను చెప్పాల్సి వచ్చింది అక్కగారు అని చెప్తే, ఆమె లేలే నేను నీ గురించి ఆల్రెడీ నాకు అర్థమైపోయింది, నన్ను క్షమించు అని అంటుంది. అంటే ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏమో అనుకుంది, ఏమో అయిపోయింది ఆడ. మా బంధువులు చుట్టాలు కూడా చాలామంది ఫోన్ చేసి నన్ను అడిగిర్రు, ఆయన వేరే మతం తీసుకొని వస్తున్నాడు అని అంటే, లేదు వాళ్ళ మతం మన మతం ఒకటే, మనమేమో డైరెక్ట్ మదర్ మేరీ నుంచి దేవుని దగ్గర పోతాం, వాళ్ళు డైరెక్ట్ యేసయ్య తరఫు నుంచి దేవుని దగ్గర పోతారు, యేసయ్యనే దేవుడుగా వాళ్ళు ఒప్పుకుంటారు అని ఆమె చెప్పిందట. ఇంకా నేను ఆమెకి సత్యం చెప్పడానికి ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చాను. హిందూయిజం కాన్సెప్ట్ తీసుకున్నాను. హిందూయిజం ఇది సేమ్ ఉంటుంది కదా, హిందూయిజంలో అన్ని ఆచారాలు ఉంటాయమ్మా. మనం క్రిస్టియానిటీ అనేది ఇది మతం కాదు, ఇది సత్యము. మతంలో ఆచారాలు ఉంటాయి, ఆ ఆచారాలు అంటే టెంకాయ బగలు కొట్టడం, దీపాలు వెలిగించటము, మనిషికి మొక్కటము, అన్ని బొమ్మలకు మొక్కటం. అవును ఉంటుంది. మీకు సాయిబాబా తెలుసు కదా అంటే తెలుసు అని చెప్పింది. అంటే మరియమ్మ గురించి చెప్తే ఆమెకు వెలుగుతుంది, మరియమ్మ గురించి చెప్తే ఆమె రివర్స్ అవుతుంది అని చెప్పి నేను సాయిబాబా గారు కాన్సెప్ట్ తీసుకొని, సాయిబాబా గారు కూడా చాలా అద్భుతాలు స్వస్థతలు చేశారు, కానీ సాయిబాబా గారు కూడా చనిపోయారు. ఇప్పుడు షిరిడీకి వెళ్తే మనం అది ఆయన సమాధి కనిపిస్తుంది, దేవుడు ఎక్కడైనా చచ్చిపోతాడా, కొన్ని దేవుడు చచ్చిపోతే లేవాలి కదా అని ఒక క్వశ్చన్ వేసిన అనమాట. ప్రపంచంలో ఒకటే సమాధి ఖాళీ ఉంది, అది ఒక యేసయ్య సమాధి. ఎందుకంటే నా దేవుడు అంటే ఏందో తెలుసా, తల్లిదండ్రులు లేనివాడు దేవుడు అంటే మరణము జీవం లేనివాడు దేవుడు. ఆయన లోపలికి వెళ్ళి అన్నీ వచ్చినాయి, ఆయననే అన్నీ అంతం చేస్తాడు, ఆయనకు ఆ పవర్ ఉంది. మనం చెప్తే సరిపోదు, ఆయన దేవుడు, ఆయన తనకు తను బయలుపరచుకోవాలా అని ఇట్లా ఇండైరెక్ట్గా చెప్పినా అనమాట. మదర్ మేరీ కాన్సెప్ట్ చెప్తే ఆమెకి అమ్మ ఏంది మళ్ళీ నేను ఇట్లా చెప్తుండని, నువ్వు ఏదైతే చెప్తున్నావు అవన్నీ నేను ఫాలో అవుతున్నా అంటుంది. లైఫ్లో ఆమెకు జరిగిన కొన్ని విషయాలు చెప్పినాను, ఇవన్నీ నీకెట్లా తెలుసు అంటుంది. నాకే కాదు నీకు కూడా తెలుస్తుంది, ప్రేయర్ ఇట్లా చేస్తే తెలుస్తుంది అని చెప్పి చాలాసేపు మాట్లాడారు. ఆమె కోసం కూడా ప్రేయర్ చేయండి. ఆ క్యాథలిక్ చర్చెస్లో ఉన్న పాస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే తింటారు, తాగుతారు, పడుకుంటారు, మిగతాది ఏం చేయరు, వాళ్ళకి ఏం తెలియదు, విశ్వాసుల్ని పట్టించుకోరు, హీలింగ్ ప్రేయర్ చేయరు, హౌస్ విజిటింగ్ ఉండదు, ఫోన్ కాలింగ్ ఉండదు, ఏముండదు. ఏమన్నా కావాలి అంటే ఈ విశ్వాసి చర్చికి వెళ్ళాలి, చర్చిలో ఉన్న ఫాదర్కి చెప్పాలి. అప్పుడే ఫాదర్ ఏం చేస్తాడంటే సరే మీటింగ్ అంటే మీటింగ్, సావు అంటే సావు, పెళ్ళి అంటే పెళ్ళి వచ్చి చేసి వెళ్ళిపోతాడు అంతే. పర్సనల్గా కేర్ మాత్రం తీసుకోరు, దానికే వాళ్ళు పడి చచ్చిపోతారు అనమాట. నా పరిచయం చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా కొంతమంది దగ్గర తీసుకుపోయారు వాళ్ళందరికీ చాలా సమస్యలు ఉండే, కొంతమందికి ఆకుపంచర్ ట్రీట్మెంట్ చేస్తే కూడా కొంతమంది బాగా అయిపోయారు, కొంతమంది ప్రేయర్ చేస్తే కూడా బాగా అయిపోయారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను. ఇవన్నీ ఈమెకి ఒకటి వచ్చేసిందన్న మనసులో, అరే మా పాస్టర్లు చెయ్యరు, ఈయన ఏంది ఇట్లా చేస్తున్నాడు, ఇన్ని ఎట్లా ఊర్లో తిరుగుతున్నాడు అని చెప్పి
ఆమె మెల్లమెల్లగా రియలైజ్ అవుతుంది, అరే వీళ్ళు చేస్తుంది కరెక్ట్ అని చెప్పి. అయితే అక్కడ ఒక వింత సంఘటన జరిగిందనమాట. ఇంకొక బ్రదర్ కూడా ఉంటాడు, ఆయన మ్యాంగ్లూరు. ఆయన ఇక్కడ సికింద్రాబాద్లో విజయ్ మేరీ చర్చ్ అని ఒక చర్చ్ ఉంటుంది. అదే చర్చ్ ఒక హాస్పిటల్లో నేను పుట్టినా అనమాట. ఆయన చర్చ్ నడిపిస్తాడు, 20 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాడు. ఆయన ఈమెకి క్లోజు. ఈమె చెప్పింది, హైదరాబాద్ నుంచి మా తమ్ముడు అవుతాడు, ఆయన కూడా చర్చ్ పాస్టర్ అంట, నన్ను కలవనికి వస్తుండని. ఈయనకి ఏమనిపించిందేమో, నేను వచ్చిన తర్వాత ఒకసారి నాకు ఫోన్ చేపి అని చెప్పి ఆమెకి ఏమని చెప్పిండంటే, నేను ఆయనతో ఒక పర్సన్ గురించి మాట్లాడాలి హైదరాబాద్లో, ఒకసారి నువ్వు ఫోన్ ఇయ్యి అంటే ఈమె ఇచ్చింది. వీళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా అని చెప్పి నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుండే, ఆయన పక్కా తెలుగులో మాట్లాడుతుండు. అన్నీ అడిగిండు, ఎట్లా సేవ చేస్తారు ఇవి అన్నీ అడిగిండు. మేము కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాము, ఇప్పుడైతే లేము, ఇప్పుడు దుబాయ్కి వెళ్ళాము, ఇవన్నీ చెప్పి సడన్గా ఫోన్ కట్ చేసేసాడు. అక్క ఫోన్ అయిపోయింది అంటే, అరే అదేంది అడగలేదంటే మళ్ళీ ఈమె ఫోన్ కొట్టింది. అన్న నువ్వు ఏదో పర్సన్ కోసం అడుగుతానో, మళ్ళీ ఆయనకేమో ఏం అడగలేవంట కదా అంటే, ఆయన ఫోన్ లేపి ఆమె అడుగుతూ ఉంటే మళ్ళీ ఫోన్ కట్ చేసేసిండు. అప్పుడు నాకు అర్థమైపోయింది స్టోరీ. ఒక స్టోరీ ఏంటంటే, ఆ పాస్టర్ వచ్చిన వ్యక్తి ఆయన అడుగుతున్నాడు నీకు చర్చ్ ఉందా అని, నాకు లేదని చెప్పినావు. 10-20 మంది వస్తారు, ఇంటింట్లోనే నేను నడిపిస్తా అని చెప్పిన. వాళ్ళకి ఏం భయం అంటే, వీళ్ళు వచ్చి ఈ అమ్మాయికి ఏడ చెప్పి తీసుకొని వెళ్ళిపోతారేమో అని చెప్పి వాళ్ళకి భయం వేసిందనమాట. హల్లెలూయా. ఇక అట్లా ఉంటుంది అనమాట. అయితే మీరందరూ కూడా ఆమె అక్కగారి కోసం ప్రేయర్ చేయండి. ఎప్పుడన్నా మీతో కూడా మాట్లాడిపిస్తాను, చూద్దాం, ఆమె కూడా వాక్యం పంచుకుంటుంది. అయితే దేవుని ఒక చిత్తం, వాళ్ళే చెప్తున్నారు, దేవుని చిత్తం లేకుండా మీరు అంత దూరం నుంచి రారు. వాళ్ళు బాగా నమ్మింది ఏంటంటే, మా నాన్నగారిని రోజు బాగా ఇష్టపడతారు, మా నాన్నగారి గురించి అప్పటి నుంచి కూడా మాట్లాడుకునేటోళ్ళు. మా పెదనాన్న కూడా వాళ్ళ పిల్లలు ఎవరైనా హైదరాబాద్కి వస్తే ఇట్లా నాలక్కనే ఉంటాడు మా తమ్ముడు, తెల్లగా ఉంటాడు, నేను నల్లగా ఉంటాను, కనిపిస్తే ఆయన పేరు ఇది ఉంది కాబట్టి ఆయన మన ఇంటికి తీసుకురా అని చెప్పేటోడు ఆయన. మా పెదనాన్న వాళ్ళ 4వ కొడుకు ఆలోచించిండు, ఏమంటే ఇక్కడ నుంచి ప్రేయర్ చేసుకొని మనం వెల్లంగి మాత దగ్గర పోతే అక్కడ ఎట్లయినా మా బాబాయ్ వస్తాడు, మా బాబాయ్ని తీసుకొని బెంగళూరుకి వద్దామని ఆయన అనుకున్నాడు. జస్ట్ అట్లా ఊహించిండు అనమాట. ఆయన ఊహించిన నెక్స్ట్ రోజే ఫోన్ వచ్చింది, మీ బాబాయ్ ఇంటికి వచ్చిండని. వాళ్ళు ఒకటేసారి షాక్ అయిపోయారు ఒకటేసారి. తర్వాత మా పెద్దనాన్న చనిపోయిన తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లెల్లో బాగా గొడవలు అయిపోయినాయి. 3-4 నెలలు ఎవరు కూడా వెళ్ళలేదు. మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్క చెల్లెలు అందరూ కూడా కలిసి అందరు మంచిగా తినటం, మాట్లాడుకోవటం, నవ్వటం చాలా రోజులతో జరిగింది. అయితే వాళ్ళ నమ్మకం ఏంటంటే, దేవుడే మిమ్మల్ని పంపించిండు అని చెప్పి. అవును, దేవుని చిత్తం లేకుండా మేము రాలేదు, దేవుడే మమ్మల్ని పంపించిండు, నేను ప్రతి నెల వస్తాను. చాలా భయంకరమైన, హైదరాబాద్లో అంత వేడి ఏం లేదు, ఆంధ్రాలో కూడా అంత లేదు, కానీ అక్కడ చాలా ఉంది. ఎండ తీవ్రత తక్కువ ఉంది, వేడి ఎక్కువ ఉంది, అసలు ఉండలేం మనం. ఫ్యాన్ పెడితే కూడా ఫ్యాన్లో కూడా చెమటలు వస్తాయి. చాలా భయంకరమైన ఉడకపోత అనేది చాలా ఉండే. మరి దేవుడు అక్కడ కొంచెం మంచిగానే వాడుకుని దొరికింది సందాన్ని అందరు తల మీద చేపెట్టి ప్రార్థన చేశాను. అందరు కూడా ప్రేయర్ చేయించుకోరు. వాళ్ళు ఫాలో అయ్యేది వేరే ఉంటుంది, మనం ఫాలో అయ్యేది వేరే ఉంటుంది. ఈ క్యాథలిక్స్ వాళ్ళంతా కూడా ఎట్లుంటారంటే బాగా ప్రేమిస్తారు. వాళ్ళకు ఒకటే ఏం తెలుసు అంటే, మంచిగా తినాలా, తాగాల, పడుకోవాలా, పొద్దున్న లేచి పనికి పోవాలి, అంతే, అంతకుమించి ఏం తెలియదు. వీళ్ళు ఎక్కువగా కుక్కల్ని తర్వాత పిల్లులను పెంచుతారు. 2-2, 3-3 కుక్కలు ఉంటాయి, ఎక్కడ చూసినా పిల్లులు ఉంటాయి. ప్రతిరోజు ఫ్రిడ్జ్లో చికెన్ అన్నా, ఫిష్ అయినా, లేకపోతే పంది మాంసమైనా వీళ్ళ దాంట్లో ఉంటుంది. పంది మాంసాన్ని తినాలని చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. మేమైతే తినలేదు. మా నాన్న చిన్నప్పుడు ఒకసారి తింటే చక్కెర వచ్చి పడిపోతే అప్పటి నుంచి వాళ్ళకి తెలుసు మా నాన్న తిన్నాడు అని చెప్పి. ఇక మేము ఉన్నన్ని రోజులు ఆ చికెనే పెట్టిర్రు, చికెను, చేపలు, తర్వాత చికెన్లో 4-5 రకాలు చేసారు. తినబుద్ధి కాలే కానీ ఏదో కొంచెం కొంచెం మీద తినేసి వచ్చేసాను. అయితే ఇప్పుడు దేవుని ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం సబ్జెక్ట్ కొంచెం చూద్దాము. మరి వాళ్ళు వెళ్తున్న రూట్ కరెక్టా, మనం వెళ్తున్న రూట్ కరెక్టా? మా అక్కగారికి పెద్దగా ఏం తెలియదు. నేను చెప్తే అవును నువ్వు చెప్పింది కరెక్టే అని అంటుంది ఆమె.
కాబట్టి మిమ్మల్ని నేను అంటే మనం వెళ్తున్న రూటు కరెక్టు అని చెప్పి, అది బైబిల్లో ఉన్న రూటు, వీళ్ళు వెళ్తున్న రూటు కల్పితమని తెలియజేయటానికి ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ కొన్ని విషయాలు మనం నేర్చుకొని వాక్యంలో వెళ్తాం. ఒక 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలు మనం నేర్చుకొని మనం వాక్యాన్ని ముగించుకుంటాం. క్యాథలిక్ చర్చు, క్యాథలిక్ సంఘము, తర్వాత దేవుని వాక్యం. క్యాథలిక్ సంఘంలో వాళ్ళకున్న సిద్ధాంతం ఏంది, దేవుని వాక్యం ఏం చెప్తుంది. క్యాథలిక్ సంఘంలో అక్కడ ఉన్న పూజారిని, పంతులు గారిని వాళ్ళు ఏమంటారు అంటే ఫాదర్ అంటారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఫాదర్ అంటారు అంటే తండ్రి అంటారు. తండ్రి అని కూడా అన్నారు, ఫాదరే అంటారు. నువ్వు ఏ లాంగ్వేజ్ అన్నప్పుడు ఫాదరే అంటారు. నువ్వు మలయాళంలో పోతే మలయాళంలో తండ్రి అన్నారు, కన్నడలో తండ్రిని అప్ప అంటారు, కానీ అప్ప అన్నారు, ఫాదరే అంటారు. తెలుగులో ఫాదర్ని తండ్రి అంటారు, కానీ తండ్రి అన్నారు, ఫాదరే అంటారు. అంటే అక్కడున్న పూజారి ఎవరైతే ఉన్నాడో, అక్కడ చర్చ్ ఎవరైతే నడిపిస్తున్న పాస్టర్ ఉన్నారో వారిని ఫాదర్ అంటారు. మరి బైబిల్లో ఏమని పిలవాలని ఉన్నది అనేది మనం చూస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం చాలా ఇంపార్టెంట్. మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ అధ్యాయము 9వ వచనం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. ఎవరిని తండ్రి అని పిలవద్దు అని అంటున్నాడు. ఒక్కడే మీ తండ్రి, తండ్రి పేరు పెట్టద్దు అంటున్నాడు. అంటే పాత నిబంధన నుంచి వస్తున్న పేరు ఏంది అంటే యెహోవా. యెహోవా అనే పేరు ఎవ్వరికి పెట్టద్దు అని అంటున్నాడు. ఎప్పుడు కూడా మన జీవితంలో మన పిల్లలు పుడితే వాళ్ళకి యెహోవా అని పేరు పెట్టద్దు, యేసు అనే పేరు కూడా పెట్టద్దు. యేసులో ఇంకా కలపచ్చు, యేసుమణియో, యేసురత్నమో, లేకపోతే యేసు ప్రకాశో, లేకపోతే యేసు పాదమో, ఇట్లా పెట్టచ్చు. కానీ ఓన్లీ యేసుబాబు అని కూడా పెట్టచ్చు. ఓన్లీ యేసు అనే పేరు మనం పెట్టకూడదు. యెహోవా అనే పేరు కూడా పెట్టకూడదు. పరిశుద్ధాత్మ అనే పేరు కూడా పెట్టకూడదు. అది బైబిల్ ఒప్పుకోదు, దేవుడు అది పెట్టద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరిని తండ్రి అని పిలవద్దు అని కూడా అంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, అందరం బ్రదర్ సిస్టర్ అని చెప్పి పిలుస్తాం, బ్రదర్సు సిస్టర్స్ అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ తండ్రి అని అంటాం, కానీ తండ్రి ప్రీస్ట్ ఫాదర్ అని చెప్పి మనం పిలవం. రెండో విషయం మనం చూస్తే, క్యాథలిక్ సంఘం ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైనా తప్పు పాపం చేస్తే ఫాదర్కి వచ్చి చెప్పని చెప్తారు. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా సీరియస్ మ్యాటర్ అన్నమాట. నువ్వు ఏ తప్పన్నా చేయి, ఎవరికి చెప్పాలి అని అంటే ఫాదర్కి వచ్చి చెప్పాలి. అప్పుడు ఫాదరు సరే అని చెప్పి కొంచెం రుసము అంటే కొంచెం డబ్బులు చెల్లించమని చెప్తాం. అప్పుడు వాళ్ళు చెల్లించేసేయాలి, అది ఏ పాపమైనా కానీ. అట్లా వాళ్ళు నేర్పించారనమాట ఫాదర్. అది ఎక్కడ కూడా బైబిల్లో లేదు. కానీ బైబిల్లో ఏమున్నదో చూడండి. యోహాన్ రాసిన పత్రిక, మొదటి పత్రిక, యోహాన్ భక్తుడు రాసిన మొదటి పత్రిక, ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. సారీ, 3 కాదు 1. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం.
మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత గొప్ప విషయం చెప్తున్నాడో. మనం పాపం చేసినాం కాబట్టి ఏదో పాపం చేస్తాం. మనం పరిశుద్ధంగా బాప్తిజం తీసుకున్నా కానీ ఏదో ఒకటి పాపం చేస్తాం కాబట్టి ఆ పాపాలు యేసయ్య దగ్గర ఒప్పుకుంటే సరిపోతుందంట. ఎంత క్లారిటీగా చెప్తున్నా చూడు. యేసయ్య దగ్గరనే ఎందుకు ఒప్పుకోవాలంటే ఆయన పాపం చేయలేడు, తర్వాత ఆయన పాపల కొరకు రక్తం గార్చాడు. క్షమించే పవరు ఆయన లోపలనే ఉంది. క్షమించే పవరు అక్కడున్న దైవజనునికి లేదు. దైవజనుడు మనుషుల కోసం రక్తం గార్చలేదు. దైవజనుడు వల్ల దేవుని సంఘం కట్టబడలేదు. జస్ట్ దేవుని సంఘంలో ఒక సంఘం ఒక రూట్కి రావాలని చెప్పి దైవజనుడు నడిపించిండు. చాలా సంఘాల్లో ఏం చేస్తున్నారు అని అంటే దేవుని కంటే ఎక్కువ దైవజనుడికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. యేసు ప్రభు కంటే కూడా వ్యక్తి పూజ అంటారు దాన్ని. ఈ క్యాథలిక్ చర్చెస్లో ఏం చేస్తారు అంటే వాళ్ళు చేసిన పాపాలు ఇప్పుడు కూడా నడుస్తుంది ఆ ట్రెండ్. నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నువ్వు ఫాదర్కి చెప్పాలి. ఫాదర్ చచ్చిపోయాడు అనుకో, ఇంకో ఫాదర్ కన్నా చెప్పాలి. చెప్తే ఆయన కొన్ని డబ్బులు అడుగుతాడు. ఆ డబ్బులు నువ్వు అక్కడ కానుక వేసేస్తే, నువ్వు లెటర్ రాసేస్తే వాళ్ళు ఆ లెటర్ పరలోకానికి వెళ్తుందంట. వీళ్ళు చెప్పేది. వాళ్ళు జస్ట్ ఫాదర్ గారు లెటర్ రాస్తే అది పరలోకంలో చూస్తాడు. అప్పుడు దేవుడు పాపాలు క్షమిస్తాడు. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందుకే చాలా క్యాథలిక్ చర్చెస్ ఏం చేస్తారు అని అంటే పెద్ద పెద్ద కడతారు. వాళ్ళకి అంత డబ్బులు ఏడు నుంచి వచ్చినాయి అంటే ఈ పాప ఒప్పుకల వల్ల అన్ని డబ్బులు వచ్చినాయి. ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఈయన ఎవడు పాపానికి తీర్పు తీర్చడానికంటే ఎవడు అడగనీకు ఉండదు. నువ్వు అడిగి పోయినావంటే అందులో ఉండాల్సిందే. ఇక్కడ మనం 1 యోహాను 1 అధ్యాయం 9వ వచనంలో చూస్తే యేసయ్య నమ్మదగిన వాడు, తర్వాత ఆయన పాపాలను క్షమించువాడు అని ఇక్కడ మనకి చెప్పబడుతుంది. అంటే దేవుని ప్రియమైన వారలారా, ఒకవేళ నేను కూడా అక్కడే మ్యాంగ్లూరులో ఆ సాలెత్తూర్ అనే ప్లేస్లో నేను పుట్టి ఉంటే నేను కూడా క్యాథలిక్ చర్చికి వెళ్ళేటోని, చేసిన పాపాలు పాస్టర్ గారికి చెప్పుకునేటోని. కొన్ని పాస్టర్ గారికి చెప్తే నా పాపాలు తీర్చబడుతుండేనా, పాపాలు క్షమించబడుతుండే అని అంటే పాపాలు క్షమించబడకపోతుండే. చచ్చిపోయిన తర్వాత నేను ఏమవుతుండే, నరకానికి పోతుండే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యోహాన్ భక్తుడు ఏమని చెప్తుండంటే మనం చేసిన పాపాలు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన దగ్గర ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి అంటున్నాడు. జస్ట్ ఒప్పుకుంటే చాలు. హిందూయిజం కల్చర్లో మనం వెళ్ళాలి అంటే తీర్థయాత్రలు చేయాలి, 10 మంది బ్రాహ్మణ్స్కి మనం భోజనాలు పెట్టుకోవాలి, దానికి సంబంధించిన పూజలు పునస్కారాలు ఇవన్నీ చేయాలంటారు. ఇక్కడ ఏమీ లేదు. జస్ట్ యేసయ్య నా పాపాలు క్షమించు అని ఒక మాట పలుకుతే చాలు. యేసయ్య రక్తం వచ్చి నిన్ను శుద్ధిగా చేస్తుంది. ఆన్ ద స్పాట్లో అప్పుడు చచ్చిపోతే కూడా పరలోకానికి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఇంత క్లియర్గా ఉన్నది, ఇంత ఈజీగా ఉన్న మెథడ్ని వీళ్ళు ఏం చేశారు అంటే దాన్ని టఫ్గా చేసేసారు. పోనీ ఇప్పుడు క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపాలు క్షమించబడుతున్నాయా అంటే వాళ్ళు క్షమించబడతలేవు. అంటే సైతాన్ చూడండి ఏ విధంగా ప్రజలను మోసం చేస్తూ వచ్చింది. అందుకే దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం సంతోషపడాలి. ఎప్పుడు ఊకే నేను చేస్తున్న ప్రేయర్స్కి ఇంకా ఆన్సర్ వస్తలేదు, ఇంకా ఎన్ని రోజులు ఇవన్నది నువ్వు బయట తిరిగి వేరే సంఘాల్లో తిరిగితే తెలుస్తుంది. ఇంకా ఈ క్యాథలిక్స్లో ప్రేయర్ చేసేటప్పుడు కూడా వాళ్ళదంటూ ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ మీదనే ప్రేయర్ చేస్తారు. నువ్వు స్వదాగా ప్రేయర్ చేయటం ఏముండదు. నువ్వు దేవునితో స్వేచ్ఛగా మాట్లాడుకునేది ఏముండదు. అందుకే వాళ్ళకి పెద్దగా విశ్వాసం అనేది ఉండదు. నేను కొన్ని విషయాలు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు, పెద్ద కన్ను పెట్టి చూస్తున్నారు. ఇంత వింత ఎట్లా జరుగుతుంది బ్రదర్ అన్నట్టు అంటున్నారు. అరే ఏముంది, సింపుల్గా ప్రేయర్ చేసి ఇంత అవుతుందా? మాకు పలానా వ్యక్తులు మంత్రాలు చేశారు, చాతపొడి చేశారు, మాకు అక్కడ వెళ్ళాలంటే భయం అవుతుంది అన్నట్టే. మరి నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నా అంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నా అంటున్నాను. మరి ప్రేయర్ చేస్తున్నందుకు నీకు ఎందుకు భయం అవుతుందంటే దానికి అదే నాకు అర్థమవుతలేదు అంటున్నాను. ఇక్కడ క్రైస్తవత్వంలో ఇంత ఈజీ రూట్ ఉంటే మరి సైతాన్ చూడండి దేవుని ప్రియమైన వారలారా ఎంత టఫ్గా పెట్టేసిండు. మీరు కూడా అందరు కూడా ఎప్పుడైనా వీలు పడితే క్యాథలిక్ చర్చికి వెళ్ళిరండి.
వెళ్తే అక్కడ తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా రాంగా అని చెప్పి. వాళ్ళని అడగచ్చు, పాపాలు క్షమించబడినాయని మీకు ఎట్లా తెలుస్తుంది అని. మా ఫాదర్ గారికి మేము చెప్పుకుంటాము, ఆయన చెప్పినట్టే మా పాపాలు క్షమించబడతాయి. కానీ ఎవరు ఆయన ఒక ఫాదర్ అనేటైన వ్యక్తి కూడా ఒక మనిషే కదా. మనిషి దగ్గర నువ్వు ఒప్పుకుంటే ఏం పాపాలు క్షమించబడతాయి? ఆ మనిషే ఎన్నో పాపాలు చేస్తాడు. ఇంకా ఈ క్యాథలిక్స్లో ఒక పెద్ద పాస్టర్ ఏమని చెప్పినట్టు, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. వీళ్ళు గర్వంగా చెప్తారు, మేము పెళ్ళిళ్ళు చేసుకోలేదు, పెళ్ళి చేసుకోకుండా దేవునికి ఇచ్చినామని. చాలామంది పాస్టర్స్ దాదాపుగా 85% 85% వరకు వీళ్ళు అమ్మాయిలతో పాపం చేస్తారని చెప్పి ఓపెన్గా ఒక పెద్ద క్యాథలిక్ పాస్టరే చెప్పేసిండు. దాని బదులు పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. అంటే చూపించుకోవడానికి అనమాట, మేము పరిశుద్ధులము, మేమే ఒరిజినలు, మా వల్లే పరలోక రాజ్యాంగం వస్తుంది అని చూపించుకోవటానికి చెప్పటానికి వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడరు, దేవుని ఒక వాక్యంతో కూడా నింపబడరు. ఓన్లీ తిండి మీద ఉపవాస ప్రార్థనలు కూడా పెద్దగా చేయరు. ఆ లెంట్ డేస్ ఉన్నప్పుడు 40 days చేస్తారు అంతే. ఇప్పుడు ఎందుకు అక్కడ చర్చికి పోయినప్పుడు వాళ్ళు ప్రభు వల్ల యేసు రక్తం ఇవ్వలేదు, తిప్పి కొడితే ఒక 100 మంది లేరాడ. యేసు రక్తమే లేదు, జస్ట్ అదొక ఆలోచిప్ లెక్క అది ఇచ్చేసి కథం అయిపోయింది అనేసి చేతులు దులుపుకొని పాస్టరు అయిపోగానే బండేసుకొని వెళ్ళిపోయాడు ఆడ. మరి ఇంకేం సంఘము, ఇంకేం సేవ? మేమేమో ఇక్కడ సండే రోజు ఆ ప్రభు బల చేయడానికి గంటన్నర పడుతుంది మాకు. రొట్టె చేయటము, ద్రాక్షరసం చేయటం, ఎవ్రీ వీక్ వచ్చి అది ఇచ్చి మళ్ళీ 2-3 గంటలు ప్రార్థన చేసి 1 గంట సేపు మినిమం వాక్యం చెప్పి మళ్ళీ వెళ్ళిన తర్వాత అన్నం భోజనం పెట్టి మళ్ళీ అడిగి ఫోన్లలో మాట్లాడి ఇంత చేస్తుంటే ఏమీ లేదు వాళ్ళది. మరి విశ్వాసం ఎలా బలపడతాడు? చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి పట్టుకున్నాడు, బైబిల్లో ఉన్న ప్రకారమే మనం చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇవన్నీ తెలుసుకోవటానికి నేను చెప్తున్నాను. తర్వాత వీళ్ళ దాంట్లో ఉన్న ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, చనిపోయిన పరిశుద్ధులకు ప్రార్థన చేయుట. ఇప్పుడు నేను చెప్తా కదా, సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఒక గొప్ప దైవజనుడు, అగాస్టిన్ అనే ఒక గొప్ప దైవజనుడు, ఆంథోనీ అని చెప్పి ఒక గొప్ప దైవజనులు అప్పటి కాలం నుండి వాళ్ళు సేవ చేశారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటారు. వాళ్ళ బొమ్మలు పెట్టుకొని వాళ్ళకు ప్రార్థన చేస్తారు. డైరెక్ట్ దేవునికి ప్రేయర్ చేయరు. అంటే చచ్చిపోయిన వాళ్ళకి ప్రార్థన చేస్తున్నట్టు. అది చాలా తప్పు. అది సేమ్ దురాత్మలతో సంభాషించినట్టు అనమాట. హల్లెలూయా. అదే మాటని మనము ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం. ఇది తప్పు అని దేవుడు చెప్తున్నాడు. కానీ క్యాథలిక్స్ చాలామంది అదే ఫాలో అవుతారు. అందుకే వాళ్ళని చూసి నాకు చాలా భారం అవుతుంది, వీళ్ళు ఎట్లా పరలోకానికి పోతారని. ద్వితీయోపదేశ కాండము అందరు కూడా దయచేసి తీయండి, ఇక్కడ మాటలు ఉంటాయి, చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10-11 వచనం. సేమ్ ఇదే కాన్సెప్ట్ బైబిల్ మిషన్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు. బైబిల్ మిషన్ అనేది లూథరన్ చర్చ్లోకి వెళ్ళి వచ్చింది. లూథరన్ చర్చ్ క్యాథలిక్ చర్చ్ నుంచి వచ్చింది. క్యాథలిక్ చర్చ్ నుంచి మార్టిన్ లూథర్ గారు వచ్చారు. ఆయన మాత్రం మరియమ్మని అయితే బాగా గౌరవిస్తూ ఉండే. చాలా సంవత్సరాలు వాళ్ళు అట్లా కొంచెం అది ఇది కలిపి ఉన్నారు. అందులోకి వెళ్ళి బైబిల్ మిషన్ వచ్చింది. బైబిల్ మిషన్లో చాలామంది ఏం చేస్తారు అంటే, మరి దేవదాసాయి గారికి ప్రార్థన చేస్తారు. దేవదాసాయి గారు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అని చెప్తారు. వాళ్ళు మీటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మీటింగ్లో ఒక చైర్ పెట్టి అందులో దేవదాసాయి గారు చైర్ అని చెప్తారు. బైబిల్ మిషన్ వ్యక్తుల దగ్గర మీరు ఎవరి దగ్గరన్నా పోండి, ఆడ వెళ్ళినప్పుడు ఒక చైర్ వేసి వైట్ క్లాత్ దాని మీద పెడతారు. ఆ క్లాత్కి మొత్తం దుమ్ము పట్టేస్తుంది, కానీ అక్కడ దేవదాసాయి గారు వచ్చి కూర్చుంటారని చెప్తారు. దేవదాసాయి గారి ఫోటో ఉంటే దానికి పూలు పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు. మళ్ళీ నాకు దేవదాసాయి గారు వచ్చి మాట్లాడారు అని చెప్తారు. ఈయన ఎప్పుడు ఆయనను చూడలేదు. ఈయన పుట్టినప్పుడు ఆయన అప్పటికే సమాధిలో వెళ్ళిపోయాడు, కానీ చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా సైతాన్ క్రియ. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చూద్దాం మనము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10-11 వచనాలు మనము చూద్దాం. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండంలో దాటించు వానినైనను
శకునము చెప్పు సోదెగానివైనను, మేఘ శకునములు కానీ సర్ప శకునములు కానీ చెప్పువానైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునైనను, కరణ పిశాచి నడుగు వానికైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఉంది కదా, వీళ్ళంతా కూడా చచ్చిపోయిన వాళ్ళతోనే సంభాషిస్తారు. మాంత్రికులు కూడా చనిపోయిన వాళ్ళతో మాట్లాడి ఆ ఆత్మల్ని పట్టుకొని వేరే వ్యక్తుల్లో పంపిస్తారు. అదొక సిస్టమ్ అనమాట వాళ్ళది. వీళ్ళ దాంట్లో కూడా చాలా చేస్తారు. ఇంకా వీళ్ళు సమాధి దగ్గర పోయి ప్రేయర్ చేస్తారు. డైరెక్ట్ సమాధి దగ్గర పోయి ప్రార్థన చేస్తారు, సమాధి దగ్గర పోయి ఏడుస్తారు. మనం క్రైస్తవంగా మనం ఉన్నాం కదా, మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఏది కూడా పర్మనెంట్ కాదు. ఓన్లీ యేసయ్య ఒక ఆత్మ పర్మనెంటు, మన ఆత్మ పర్మనెంటు. మనం అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలా, దానికోసం పరిగెత్తాలి. వీళ్ళు ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే చాలామంది క్యాథలిక్స్ అప్పుడప్పుడు చనిపోయిన పరిశుద్ధులు ఫాదర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమాధికి చెప్పుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళతో ఏదైనా ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటో ఇంట్లో పెట్టుకొని ప్రేయర్ అనగానే ఆ ఫోటోకి చూసి మాట్లాడుతూ ఉంటారు. సేమ్ విగ్రహార్థన అది. ఆ ఫోటో మీద విశ్వాసం పెడుతున్నాం. నేను ఒకసారి డైరెక్ట్గా ఒకరికి ఇచ్చిన అనమాట గట్టిగా. అవును మీరు చెప్పింది కరెక్టే అంటున్నాడు. కరెక్టే అంటున్నాడు, మరి అందులోనే పోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడటము, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయటము, చచ్చిపోయిన వ్యక్తులతో గురించి వేరే వాళ్ళ దగ్గర తెలుసుకోవటము, ఇది దేవునికి నచ్చదు. మీలో అట్లా ఎవరైనా ఉంటే వాడిని చంపేయండి అంటున్నాడు. అంటే దేవునికి ఇష్టం లేదు అట్లా. మంత్రాలు అనేటివి ఉన్నాయి, చేతబడి శక్తులు అనేటివి ఉన్నాయి. తంత్రం వేరు, మంత్రం వేరు. క్వైట్ అపోజిట్ అనమాట. చెప్పుకోవడానికి రెండు సేమ్ పేరుగా ఉంటాయి, కానీ అది వేరు ఇది వేరు. వీటికంటే కూడా పవర్ఫుల్ ఏంటంటే ప్రేయర్. వాళ్ళు మాంత్రికులు జస్ట్ ఓన్లీ చచ్చిపోయిన వ్యక్తులతో దురాత్మలతో మాట్లాడుతున్నారు, వాటితో బంధం వస్తుంది. మనమేమో చనిపోయి తిరిగి లేచిన దేవునితో మాట్లాడుతున్నాం. మనకు ఎక్కువ పవర్ ఉంటుందా, వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుందా? మనలో అంత స్టామినా ఉంటుందా, వాళ్ళలో అంత స్టామినా ఉంటుందో చూడండి మీరు. చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రైస్తవులు మంత్రాలంటే భయపడతారు, చేతపడి అంటే భయపడతారు, దయ్యం అంటే కూడా భయపడతారు. అరే ఇక్కడ చచ్చిపోయి తిరిగి లేచిండు అని చెప్తే ఏం భయం ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ క్యాథలిక్స్ చూస్తే వాళ్ళు దేవుని ప్రియమైన వాళ్ళారా, చనిపోయిన పరిశుద్ధులకి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఈవెన్ దో బైబిల్ మిషన్లో కూడా ఇప్పుడు కూడా ఎం దేవదాస గారికి ప్రార్థన చేస్తారు. అది 100% తప్పది, చాలా తప్పది, పెద్ద పాపం అది. అంటే చూడండి, వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుతారేమో, వీళ్ళు యేసయ్యను స్తుతిస్తున్నారేమో, కానీ వీళ్ళ కాన్సెప్ట్ తప్పు ఉంది. నరకానికి పోయే బ్యాచ్ అది. చాలా ఇంపార్టెంట్. ఇట్లా జరుగుతుందని యేసన్న గారు ఏమని చెప్పారంటే, ఒకవేళ నేను చచ్చిపోతే నాకు పెద్ద సమాధి చేయకండి, అందరిని ఎక్కడైతే పాతి పెడతారో నన్ను ఆడనే పాతి పెట్టండి, నన్ను దేవునిగా దేవతగా చేయకండి అన్నాడు. మోషే చనిపోయినప్పుడు, మోషే నెబో పర్వతంలో చనిపోయినట్టు బైబిల్లో రాయబడ్డది. మోషే ఎక్కడ చచ్చిపోయాడు, ఆయన సమాధి ఎక్కడుందో ఇప్పటివరకు కూడా తెలియదు. దేవుడే ఆయన సమాధిని దాచేసిండు. చచ్చిపోయిందైతే పర్వతం మీదనే అందులో రాయబడ్డది, కానీ వీళ్ళు వెళ్ళే వరకు ఆయన మాయమైపోయాడు ఆడ. ఎందుకు అని అంటే ఆయనను కూడా ఒక దేవునిగా దేవతగా ఈ ఇజ్రాయెల్ ప్రజలు చేస్తారు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మోషే భక్తుని సమాధిని మర్మంగా మార్చేసాడు. యూదా పత్రికలో రాస్తాడు, ఆయన మోషే దేహాన్ని తినటానికి సైతాన్ వచ్చినప్పుడు మికాయేలు దూత వచ్చి అడ్డుపడ్డదని రాయబడ్డది. ఒక పాయింట్ రాసిండు, కానీ మరి మోషే సమాధి ఈడ దొరికింది, ఈడ ఉంది అని చెప్పి ఇంతవరకు కూడా దొరకలేదు. దాదాపుగా ఒక 6-7 వేల మంది 6,000-7,000 ఇయర్స్ ముందు చనిపోయినట్టు ఉన్నాడు మోషే భక్తుడు, కానీ ఎక్కడ కూడా కనబడదు. కాబట్టి ఇక్కడ క్యాథలిక్స్ ఏదైతే ఫాలో అవుతారో అది 100% తప్పు అనమాట. ఇవన్నీ నేను వాళ్ళకి చెప్పలేదు. ఇవన్నీ ఎందుకు చెప్పలేదు అంటే బంధం తెగిపోతుంది అక్కడ. వాళ్ళకి మెల్లగా పిలిచి మంచిగా ప్రేమించి ఇండైరెక్ట్గా వాక్యం చెప్తూ వాళ్ళ సైతాన్ని వెళ్ళగొట్టేస్తే ప్రేయర్లు చేస్తూ ఉంటే అప్పుడు ఒకటేసారి వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. ఆమె ఒక్కటి వార్త చాలు, మొత్తం వాళ్ళ కుటుంబమే మారిపోతుంది. దేవుడు జరిగించుకుంటాడు. హల్లెలూయా.
రైట్. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే వీళ్ళకి మేరీ మాత అనేట ఆమె మీడియేటర్గా ఉంటుంది. వీళ్ళు నమ్మేదన్నమాట, మేము డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళలేము, మరియమ్మ తల్లి ఉంటేనే మేము దేవుని దగ్గరికి వెళ్తాము, ఏదైనా ప్రార్థన ఉంటే మేము మరియమ్మ తల్లికే చేయాలా, యేసయ్యకు చేయొద్దు. ఎంత ఘోరమో చూడండి ఒకసారి. యేసుప్రభు ఏమన్నానంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. మరి మరియమ్మ తల్లి అల్లదా? మరియమ్మ తల్లి కూడా చచ్చిపోయింది. ఆమె సమాధి చేసింది యోహాన్ భక్తుడు, ప్రకటనల గ్రంథం రాసిన యోహాన్ భక్తుడు. యేసుప్రభు వారు చనిపోకముందు చెప్పిన మాట, అమ్మ ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, కుమారుడ ఇదిగో నీ తల్లి. 7 మాటల్లో 4వ మాటను 5వ మాటను యేసుప్రభు చనిపోకముందు తల్లిని అప్పచెప్పిండు. ఎవరికి అప్పచెప్పిండు? యోహాన్ భక్తుడికి అప్పచెప్పిండు. ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడికి అప్పచెప్పిండు. ఆయన సొంత యేసయ్య కంటే కూడా, సొంత కొడుకు కంటే కూడా ఇంకా ఎక్కువగా మరి యోహాన్ భక్తుడు మరియమ్మతో అన్ని మంచి చెడ్డ చూసుకున్నాడు. తర్వాత ఆమె చనిపోయింది. సమాధి కార్యక్రమం కూడా యోహాన్ భక్తుడు రాసిండు, చరిత్ర పుస్తకాల్లో ఉంది. అట్లాంటి ఆమె ఇప్పుడు మనుషులకి దేవునికి మధ్యలో మీడియేటర్ అని చెప్తున్నారు. మరియమ్మ గారు ఒక ప్రవక్త కాదు, లేకపోతే ఒక యాజకురాలు కాదు, ఆమె జస్ట్ యేసయ్యకి అన్నది అన్నమాట, అంతే. పునీత అని చెప్తారు, పరిశుద్ధురాలు మేరీ అంటారు. మరియమ్మ గారు యేసుప్రభు పుట్టినంత వరకే ఆమె పరిశుద్ధురాలు. అప్పుడు ఆమె ఏజ్ 17 years ఉండే, ఇంటర్మీడియట్ అమ్మాయి అంత ఏజ్ ఉండే ఆమెకి. యేసయ్య పుట్టిన తర్వాత ఏమైపోయిందంటే ఆమె కొడుకుని కూతుర్ని అన్నది. అప్పుడు ఆమె పరిశుద్ధురాలు ఎట్లయితుంది? ఆమెను ఏమంటారంటే వీళ్ళు వర్జిన్ మేరీ అంటారు, లేదా సెయింట్ మేరీ అని అంటారు. అది 100% తప్పది. బిజినెస్ కోసము సైతాను డబ్బులు సంపాదించడానికి, సైతాన్ మతంలో తీసుకుపోవడానికి ప్రజల్ని ఇట్లా గుడ్డిగా తీసుకొని పోయాడు. ఒకవేళ క్యాథలిక్ మతమే నిజమైతే మనము అందులోనే ఉండేటోళ్ళం. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి బయటకు రావాల్సిన అవసరమే లేదు. ఆయన బైబుల్ చదివి, ఇప్పుడు నేను చెప్తున్న వచనాలన్నీ ఆయన చదివి ఏం చేసిండంటే, అరే బైబుల్లో ఒకటి ఉంటే వీళ్ళంతా రెండోది మాట్లాడుతున్నారు అని చెప్పి అందులోకి వెళ్ళి బయటపడ్డాడు. హల్లెలూయా. మరి ఎవరు బ్రదర్ మీడియేటర్ అంటే మనం చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మీరు అందరూ కూడా దయచేసి చూడండి. తిమోతికి రాసిన ఈ వచనాలు ఎవరైనా ఉంటే రాసుకోండి, మీకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది, మీకు దొరకదు మళ్ళీ ఇన్ఫర్మేషన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఎందుకంటే మీ దగ్గర కూడా చాలామంది క్యాథలిక్స్ వస్తారు, లేకపోతే వేరే వేరే వ్యక్తులు వస్తారు. మరి వాళ్ళు వెళ్తుంది కరెక్టా రాంగో మీకు తెలియాలి. కాబట్టి మీరు కరెక్టా, అరే అనవసరంగా శాంసంగ్ బ్రదర్ మాటల్లో వచ్చేసినాము, మాకు ఏం నేర్పించలేదు అని మీరు భవిష్యత్తులో అంటారు, నన్ను తిడతారు కూడా. అందుకే మీకు నేను అన్నీ ఓపెన్ చేసి చెప్తున్నాను. వీటి మీద మీకు కొంచెం అవగాహన ఉంటే ఏమో శాంసంగ్ బ్రదర్ కరెక్టే వెళ్తున్నాడు రూట్ అని తెలుస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుడు ఒక్కడే. చాలా చర్చెస్లో 3 దేవుళ్ళు ఉన్నారని చెప్తారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళు వేరు అంటారు. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు పౌలు భక్తుడు, దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మన వాళ్ళు పడిపోతారు, మనల్ని పడగొట్టేస్తారు. బ్రదర్ దేవుడు ఒక్కడే అన్నావు, మళ్ళీ క్రీస్తు నరుడు అని అంటున్నావు, మరి క్రీస్తే దేవుడు అంటున్నావు, ఇవన్నీ ఎట్లయినా అని అడుగుతారు. యేసయ్య లోపల ఒక దైవత్వం ఏమో దైవత్వంగా ఉంది, ఒక పాట ఏమో మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నది. ఆయననే తండ్రి, ఆయననే కుమారుడు, ఆయననే పరిశుద్ధాత్మ. ఆయన ముగ్గురుగా కాదు 10,000 మంది లెక్క కూడా కనబడతాడు. అట్లా అని చెప్పి ఆయన 10,000 మందిగా లేడు, ఒక్కడేగా ఉన్నాడు. ఇక్కడ మనం టాపిక్లోనికి వస్తే యేసయ్య అనే దేవునికి మనుషులకు మధ్యవర్తి అంటాడు. అంటే యేసు నామం అనేది మధ్యవర్తి అని చెప్తున్నాడు. మనిషి ఆదాము పాపం చేయటం వల్ల దేవునితో ఉన్న రిలేషన్షిప్ అనేది కట్ అయిపోయింది. యేసయ్య అనే వ్యక్తి 2వ ఆదాముగా ఈ భూమి మీదకి వచ్చి దేవునికి మనుషులకి ఒక లింక్ కలిపేసి వెళ్ళిపోయాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను,
తన అద్వితీయ కుమారుని పుట్టివాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక ఉండునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. అంటే దేవాది దేవుడే ఒక శరీరం వేసుకొని ఆ శరీరానికి యేసు అనే పేరు పెట్టుకొని దేవాది దేవుడే వచ్చిండు. దేవుడు రాకపోతే మరి పాత నిబంధనలో నేను కొత్త నిబంధన చేస్తా అని చెప్పి యెహోవా దేవుడు చెప్పిండు. నిబంధన చేసేవాడు చనిపోతలే, నిబంధన అమల్లోకి వస్తుంది. ఇప్పుడు నేను ఒక పని చెప్పిన తర్వాత, నేను ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత అది నేను చేయాలి, నా కొడుకు చేస్తే కాదు. యెహోవా దేవుడు కొత్త నిబంధన చేస్తా అన్నాడు. చేయాలంటే ఆయనకు శరీరం కావాలా, ఆయన చనిపోవాలా, ఆయన ఎవరికి కనబడదు. కాబట్టి యెహోవా దేవుడు ఏం చేసిండంటే యేసే రూపంలో వచ్చాడు. ఇప్పుడు మనము యేసేని ఆరాధించిన యెహోవా దేవుని ఆరాధించినట్టే, యెహోవా దేవుని ఆరాధించిన యేసేని ఆరాధించినట్టే. కాబట్టి మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనకు యెహోవా అని కనబడ్డది అనుకో, యేసయ్య అని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అని కనబడితే కూడా యేసయ్య అని అర్థం చేసుకోవాలి. లేదనుకో ముగ్గురం కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ ఈ తిమోతి 2వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు అని ఇక్కడ రాయబడ్డది. కానీ ఈ క్యాథలిక్స్ నమ్మేది ఏంటంటే మేరీ మాత మాకు మధ్యవర్తిగా ఉన్నది అని. మా అక్క మా కోసం ఏం చేసిందంటే ఆమె సిల్వర్ జూబ్లీ చేసినందుకు ఆ రోజరీ కూడా ఇచ్చింది. జపమాల అంటారు కదా, అది ఇచ్చింది. తీసుకుంటాడో తీసుకోదో అంటే నేను మంచిగా తీసుకున్నాను, చాలా సంతోషపడ్డది. నాకు తెలియదాక ఇది ఎట్లా వాడాలని కూడా అడిగాను. 5 మిస్టరీస్ ఉంటాయి బ్రదర్, దీనికి ఇట్లా కలపాలి, ఇది ఉంటే మనకి ఎప్పుడు కూడా మేరీ మాత మన్నతో ఉన్నట్టే, దీని ద్వారా మనం మేరీ మాతకు ప్రేయర్ చేయొచ్చు అని అంటున్నారు. ఇప్పుడు మేరీ మాత గురించి అంతా చెప్తుంది కానీ దేవుని గురించి ఆమె అంతా చెప్తలేదు. అది చూస్తే ఆ తాబీసు, ఆ రోజరీ చూస్తే ఒక తాయెత్తు లెక్క కనబడ్డది. మీ అందరికి వచ్చి చూపిస్తాను నేను. హల్లెలూయా. ఇక్కడ మనకు బైబిల్ ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడు అన్నాడు. విశ్వాసం అనేది మన లోపల ఉంటే మనం ఈజీగా బతికేస్తాం. రోజరీ మెడలు వేసుకున్నందుకు, యేసు ప్రభు బొమ్మలు వేసుకున్నందుకు, సిలువ ఆకారం వేసుకొని ధరిస్తేనే దయ్యాలు రావండి, మంచి జరుగుతాయని కాదు. బాగా అర్థం చేసుకోవాలి. యేసయ్య నామాన్ని ఉచ్చాటనం చేసినప్పుడు, యేసయ్య నామాన్ని మనం మాట్లాడినప్పుడు రోగం వెళ్ళిపోతుంది. దురాత్మలు దయ్యాలే భయపడుతున్న యేసుప్రభు నామం అంటే యేసుప్రభు ఫోటోని చూసి కాదు. చాలామంది అదే యేసుప్రభు బొమ్మల్ని పెట్టుకుంటారు, సిలువను పెట్టుకుంటారు, లేకపోతే చచ్చిపోయిన ఈ సేవకుల ఫోటోలు పెట్టుకుంటారు. మాకు ఇంకేది ఆవరించద్దంట. అసలు వాటి మీదనే దయ్యాలు ఉంటాయి. దేవుడు యేసయ్య ఎక్కడ కూడా నా బొమ్మలు పెట్టమని చెప్పలేడు. నేను ఆడ వెళ్ళినప్పుడు ప్రశ్నించిన, 4-5 యేసయ్య బొమ్మలు ఉంటే ఇందులో యేసయ్య 30 లెక్క కనబడుతుండు, ఇందులో 40 లెక్క కనబడుతుండు, ఇందులో ఒక 42-45 లెక్క కనబడుతుండు, ఇంకో దాంట్లో ఇట్లా కనబడుతుండు అన్న. ఈ 4 ఫోటోలలో నిజమైన యేసు ఫోటో ఏందని అడిగిన. సౌండ్ లేదు ఇంకా ఆయనకి. హే నవ్వుతుండు. కానీ ఏది కాదన్నా, ఏది కాదంటున్నాడు. నాకు అర్థమైంది, కానీ ఇక నేను ఇట్లనే ఫాలో అవుతున్నాను అంటున్నాడు. ఏడ కూడా కాదు, ఏ ఫోటోలో యేసయ్య ఉండడు. ఆయన పేరులో ఉంటుంది, ఆయన వాక్యంలో ఉంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి క్యాథలిక్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మేరీ మాత మా మధ్యవర్తి అని చెప్తారు. మనమేమో యేసయ్యనే మన మధ్యవర్తి, యేసు ప్రభు కూడా మన కొరకు ఒక దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడని బైబిల్లో రాయబడ్డది. ఆయన ఒక ప్లేస్లో ఆయన విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాడు. ఆయనలో దైవత్వం ఉన్నది, మానత్వం కూడా ఉంది. యేసు ప్రభు 100% మనిషి, 100% దేవుడు. చాలామందికి ప్రశ్న ఏంటంటే మరి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకంలో ఎవరు ఉన్నారని అడుగుతాడు. ఆయన భూమి మీద వచ్చినప్పుడు భూమి మీద ఎట్లయితే ఉన్నాడో సేమ్ అట్లనే పరలోకంలో కూడా ఆయన ఉన్నాడు. అట్లెట్లా ఉంటాడు బ్రదర్ అంటే ఆయన దేవుడు, ఆయన ఉండగలుగుతాడు, మనం కాదు కదా. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. అదొక్క ఫార్ములా చాలామందికి అర్థమవుతలేదు. రైట్, నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే వీళ్ళు ఏం చేస్తారు అంటే మరియమ్మ తల్లికే ప్రార్థన చేస్తారు. చాలా ఇంపార్టెంట్. మరియమ్మ తల్లిని వాళ్ళు కొలుస్తారు, మొక్కుతారు, మరియమ్మ తల్లికి ప్రార్థన చేస్తారు. మనం ఏం చేస్తాము అంటే యేసు నామములో తండ్రికి ప్రార్థన చేస్తాం. చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము
13వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము. ఇవన్నీ కూడా మీరు దయచేసి రెఫరెన్స్లో రాసుకోండి. దీనివల్ల మీకు ఇంకెప్పుడు కూడా దోకా ఉండదు, చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అందుకే స్లోగా మెల్లగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇది చాలా పెద్ద పెద్ద పాస్టర్లకు కూడా ఈ విషయాలు తెలియదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆత్మ అని చెప్పి పెద్ద ఫాంట్లో ఉంది, పెద్ద అక్షరాలతో ఉంది, చిన్నగా ఉంది. పెద్ద అక్షరాలతో ఏదైతే ఉంటుందో అది పరిశుద్ధాత్మ, లేకపోతే యెహోవా దేవుని ఆత్మ అని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు కిందికి. ఇక్కడ చూడండి 13వ వచనంలో, మీరు నా నామంలో దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామం మీరు నన్నేమి అడిగినను నేను చేతును అంటున్నాడు. 13వ వచనంలో చూడండి దేవుడు ఎంత మర్మంగా చెప్తుండు. ఈ మాటలు ఓన్లీ యోహాను సువార్తలోనే కనబడతాయి. మీరు నా నామంన ఏది అడిగినా కానీ తండ్రి మహిమపరచగై దానిని చేతును అని అంటున్నాడు. తండ్రి దాని ద్వారా చేస్తాడు అంటుండు. 14వ వచనంలో చూడండి, నా నామమున మీరు ఏమి అడిగినను నేను చేతును అంటున్నాడు. మీదేమో తండ్రి చేస్తాడు అంటున్నాడు, తండ్రి కుమారుని మహిమపరచడానికి తండ్రి చేస్తాడు అంటున్నాడు. 14వ వచనంలో కింద ఏమంటుండంటే మీరు నన్ను ఏది అడిగినా నేను చేస్తా అంటున్నాడు. అక్కడే అర్థమైపోతుంది ఇద్దరు ఒకటే అని చెప్పి. ఇంకా కింద రాస్తాడు, నేనును తండ్రిని ఏకమై ఉన్నాం కదా అని చెప్పి 14వ అధ్యాయంలో రాస్తాడు. ఇది చాలామందికి తెలుస్తలేదు ఇది ఒకటే. హల్లెలూయా. కాబట్టి మనకి ఒక్కటే దేవుడు ఉన్నాడు, ముగ్గురు దేవుడు లేరు. ఆయన పాత నిబంధనలు యెహోవా, కొత్త నిబంధన మన పాపం కోసం ఆ యెహోవా దేవుడు శరీరం వేసుకొని వచ్చిండు. ఆయన పేరే యేసుక్రీస్తు. తండ్రి దగ్గర ఉన్నది మొత్తం కూడా కుమారుడు అయిన యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. మరి మరి దేవుడు కుమారుడు అని ఎందుకు అన్నాడంటే, దేవుడు మానవ దేహంలో ఉన్నాడు కాబట్టి నేను కుమారుడిని అన్నాడు. మనం కూడా మానవ దేహంలో ఉన్నాం కాబట్టి దేవునికి కుమారులైనాం. దేవదూతలేమో దేవుని కుమారులు కాదు, దేవుని పరిచారకులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మానవ దేహం లేదు. మానవ దేహం ఎవరి దేహం? అబ్రహాం దేహం. యేసయ్య కుమారుడుగా అనిపించుకోవడానికి అబ్రహాం దేహం వేసుకొని వచ్చిండు. అబ్రహాం దేహం ఏది? అబ్రహాం విత్తనం లెక్కలు వచ్చి దావీదు సొలొమోను నుంచి వచ్చి మరియమ్మ యూసెఫ్ నుంచి వచ్చిన విత్తనం శరీరం అది. ఇక్కడ మనం చూస్తే మరి క్యాథలిక్స్ ఏమో వాళ్ళు మరియమ్మ పేరు మీద చేస్తారు. మనం ఏం చేస్తాము అంటే యేసయ్య పేరు మీద చేస్తాం. యేసయ్య పేరు మీద చేస్తాం కానీ బాప్తిజం మాత్రం యేసయ్య మీద ఉండదు. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా క్యాథలిక్సే మార్చారు. క్యాథలిక్స్ వాల్యూమ్ 3 వాల్యూమ్ 4 ఎన్సైక్లోపీడియాలో ఇదంతా వాళ్ళు పొందుపరిచారు. ఈ క్యాథలిక్స్ వచ్చిన తర్వాత క్రైస్తవత్వంలో చాలా భయంకరంగా చాలా దుర్బోధలు ఉన్నాయి వీళ్ళ దాంట్లో. అవన్నిటిని కూడా దేవుడు కొట్టివేయటానికి మార్టిన్ లూథర్ అనే వ్యక్తిని బయటికి తీసుకొచ్చి పెద్ద సంస్కారమే జరిగిందనమాట. హల్లెలూయా. చాలామంది చనిపోయారు సత్యం కోసము. క్యాథలిక్సే చాలామంది ఫాదర్లు చంపేసారు చాలామందిని. హల్లెలూయా. చాలా భయంకరం అనమాట. మనం చరిత్ర చదువుతుంటే ఇంతుందని అనిపిస్తుంది. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని ప్రియమైన వారులారా, క్యాథలిక్ చర్చిలో వాళ్ళంతా ఏం చేస్తారు అంటే విగ్రహారాధన చేస్తారు. నేను నిన్ననా ఈరోజు సండేనా మండేనా నాకు టైం కూడా గుర్తుంటలేదు. ఈరోజు ట్యూస్డే కదా. మొన్న అక్కడ వెళ్తే సేమ్ హిందువులు వాళ్ళు దీపాలు వెలిగిస్తారు. అట్లా దీపాలు వెలిగించారు ఆడ. ఆ దీపాలు ఎందుకు వెలిగించారు అంటే మళ్ళీ పాత నిబంధన పోతారు. 7 దీపాల స్తంభం ఉంది కదా ఆ మందిరంలో, అందుకే అది సాదృశ్యం చూపిస్తారు. మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఇప్పుడు మనం చర్చిలలో దీపం అంటిస్తలేం. ఎందుకు అంటిస్తలేమంటే అది పాత నిబంధనకు సాదృశ్యం. అది
పాత నిబంధన ఎక్కడ ఆగిపోయింది? యేసే రక్తం చిందించిన తర్వాత ఆగిపోయింది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆగిపోయింది. మందిరంలో పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం అని ఉంటుంది. ఆ మందిరంకి ఆ పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలాన్ని వేరు చేయడానికి ఒక తెర ఉంటుంది, ఒక కర్టెన్ ఉంటుంది. ఆ కర్టెన్ చాలా మందం ఉంటుంది, ఏనుగులు బట్టి గుంజినా కానీ తెగదనమాట. అంత స్ట్రాంగ్గా కర్టెన్ ఉంటుంది. ఆ కర్టెను మందిరంలో ఉన్న పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలాన్ని సెపరేట్ చేస్తుంది. అయితే దేవుని ప్రియమైన వారలారా, యేసై ఎప్పుడైతే చనిపోయిండో మందిరం తెర అనేది చినిగిపోయిందని రాయబడ్డది. అంటే ఏమైపోయింది? పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం రెండు ఒకటి చేసేసిండు ఆడ. బాగా అర్థం చేసుకోవాలి. రెండు ఒకటి చేసేసి నేను మీ దగ్గరకు వస్తా, మీతో ఉంటాను అంటున్నాడు. ఆదరణకర్తను పంపిస్తా అంటుండు. తండ్రి నా పేరున వచ్చి ఆదరణకర్త అంటుండు. అది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. అది కూడా యేసయ్యనే. నేను వెళ్తేనే ఆయన వస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మందిరంలో దేవుడు ఉండడు, మనిషి లోపల దేవుడు ఉంటాడు. దేవుని రాకడలో వచ్చినప్పుడు మందిరాలు లేవవు, మనుషులు లేస్తారు. బస్ ఇది ఒక్కటి మనం తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడ మోకరిస్తే, అందుకే యేసే చెప్పిండు, 2-3 ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అన్నాడు. అంతే. మతంలో ఏముంటుంది? ఖచ్చితంగా చర్చ్ ఉండాలి, ఖచ్చితంగా ఫాదర్ ఉండాలి, ఆయన అందరికీ మొక్కాలి, దాని తర్వాత ఖచ్చితంగా సిలువ ఉండాలి. అసలు ఎన్ని యేసుప్రభు బొమ్మలు ఉన్నాయంటే ఆ చర్చిలో. మా తాతగారు వెళ్తున్న చర్చ్ అది. పాపం వాళ్ళని చూసి చాలా బాధ అనిపించింది. కనీసం తల మీద స్కార్ఫ్ కూడా పెట్టుకోలేదు లేడీస్ ఎవరు కూడా. ప్రార్థన అనగానే మోకరిస్తున్నారు. ఆ మోకరించేది కూడా ఎక్కడ కింద కాదు, ఒకటి మెత్త ఉంటుంది. ఆ మెత్తలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోకరిస్తూ ఉన్నారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ మెత్తలో వాళ్ళు మోకరించి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇదే కరెక్టు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం ఇక్కడ ఆలోచన చేస్తే వారు మతంలో ఉన్నారా, మనం మతంలో ఉన్నదా ఇక్కడే అర్థమైంది. మనం ఓన్లీ బైబిల్ని చూసి వెళ్ళిపోతున్నాం. మనం మామూలు విషయాలు, మామూలు మర్మాలు కావు ఇవి. వాళ్ళు విగ్రహార్థన చేస్తూ ఉన్నారు. ఆ అయ్యగారు వచ్చి కూడా అందరికి మొక్కుతున్నారు, ఆ విగ్రహానికి మొక్కుతున్నారు, ఆ దీపం ఉంటే ఆ దీపానికి మొక్కుతున్నాడు. దాని తర్వాత ఆ ప్రభుబల్ల ఇస్తారు కదా, ప్రభుబల్లకు కూడా మొక్కుతున్నారు వాళ్ళు. విగ్రహార్థన అది. యేసుప్రభు బొమ్మను మొక్కుతున్నారు. దాని తర్వాత ఆ చెయ్యి పట్టుకొని ఈ చెస్ట్ కింద మన లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఆమేన్ అంటున్నారు. అంటే చూడండి, ఆచరణలు అవి, ఆచరణలు, జపమాల ఇవంతా కూడా మతంలో ఆచరణలు ఉంటాయి, మతంలో విగ్రహార్థన ఉంటుంది. మనం మతంలో లేము, మనం సత్యంలో ఉన్నాం. మనకు ఒక యేసుప్రభు బొమ్మ అవసరం లేదు, మనకు ఒక రోజరీ అవసరం లేదు. మనం జస్ట్ యేసయ్య నా ప్రార్థన వింటున్నా నమ్మితే చాలు, అక్కడ పని జరిగిపోతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నిర్గమకాండము 20వ అధ్యాయం తీయండి, 4, 5, 6 వచనాలు మనం చదువుదాం. ఆ వచనాలు చూసుకొని మనము ఈ ప్రేయర్ని ముగించుకుందాం. ఈ వాక్యం అంతా కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరైనా క్యాథలిక్స్ వస్తే వాళ్ళకి మీరు చెప్పచ్చు, మీరు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. పిచ్చోళ్ళు అయిపోతారు వాళ్ళు. ఖచ్చితంగా మీ పాస్టర్ గారు ఎవరైనా అడుగుతారు. చూడండి, ఇక్కడ బైబిల్లో ఇది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ డైరెక్ట్ యెహోవా దేవుడు మోషేకి ఇస్తుండు. దేవుని చేతి వ్రేళ్లతో రాయబడిన మాటలు ఇవి. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళందే కానీ ఉండు దేని రూపమును విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. అంటే యేసు ప్రభు విగ్రహం కూడా నువ్వు చేసుకోవద్దు, యేసయ్య ఫోటో కూడా నువ్వు పెట్టద్దు, మరియమ్మ తల్లి ఫోటో కూడా పెట్టద్దు. వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషం గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోష కుమారు మీద రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. ఇది ఆరాధన అంటే ఏంది అని అంటే, దేవుని ఆజ్ఞలను గైకోవటం.
ఇదే స్టేట్మెంట్ని యేసు ప్రభు ఇందాక చెప్పాడు, మనం చదివినాం. మీరు నిజంగా నా శిష్యులు అయితే నా ఆజ్ఞలను గైకొంటారు అంటున్నాడు. ఇక్కడ యెహోవా దేవుడు ఏమంటున్నాడు? మీరు నన్ను ద్వేషిస్తే 3-4 తరం వరకు మీకు శాపం వస్తుంది. నా ఆజ్ఞలను మీరు గైకొంటే 1000 సంవత్సరాల వరకు నా కృప మీకు కలుగుతుంది, నా ఆశీర్వాదం నీకు వస్తుంది అంటున్నాడు. అక్కడ ఆజ్ఞల్ని గైకోవడం అని చెప్పిండు, కానీ విగ్రహానికి ఆరాధన చేయమని చెప్పలేడు. ఇప్పుడు చెప్పండి దేవుని ప్రియమైన వారలారా, మనం కరెక్ట్ ఉన్నామా, వాళ్ళు కరెక్ట్ ఉన్నారు? చాలా ఇంపార్టెంట్ ఇది. నేను చెప్పిన నా సొంత మాటలు ఏం కాదు, బైబిల్లో ఉన్నది తీసి నేను చెప్తున్నా. కాబట్టి ఏ చర్చిలో అన్న పోయినా అక్కడ యేసుప్రభు బొమ్మ కనబడ్డది అనుకో, అది తప్పని అర్థం చేసుకోవాలి. యేసుప్రభు బొమ్మ ఏ చర్చిలో ఉండద్దు, మరియమ్మ తల్లిది కూడా ఉండద్దు. ఇక్కడ దేవుడే చెప్పిండు, ఆకాశం కింద కానీ భూమి మీద కానీ ఏ రూపంలో నువ్వు మొక్కద్దు, దాన్ని పూజించద్దు, దానికి సాగిలపడద్దు అన్నారు. క్యాథలిక్స్లో మొత్తం మొక్కటాలు, దాని తర్వాత సాగిలపడటాలు, తర్వాత దానికి ఇంకేదో ఒకటి చేసేటప్పుడు ఉంటుంది. వాటినే విగ్రహార్థన అంటాడు. అది చేయకుండా నా వాక్యం ఏదైతుందో దాన్ని నెరవేర్చే చాలు అంటున్నాడు. క్రైస్తవంగా మనం ఏం చేయాలి అంటే దేవుని ఒక మాటలు, దేవుని ఒక ఆజ్ఞలు మనం గైకొనాలా, దానిని వెంబడించాలి. అదే క్రైస్తవత్వం. సండే రోజు చెప్పేది అదే వాక్యాలు, దాన్ని వెంబడించాలా. కానీ విగ్రహార్థన చేయమని చెప్పలేదు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేవుణ్ణి ఆత్మతో ఆరాధిస్తున్నాం. వాళ్ళకేమో తెలుస్తలేదు, వాళ్ళు ఇంకా ఫిజికల్ ఫామ్లోనే చూస్తున్నారు. ప్రేయర్ చేసేటప్పుడు కళ్ళు ముయ్యరు, కళ్ళు తెరిచే ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేయాలంటే కళ్ళు ముయ్యాలని లేదు, కళ్ళు తెరిచి కూడా ప్రేయర్ చేయొచ్చు. కానీ కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది అంటే మనకు ప్రేయర్ ఇంకా బాగా వస్తుంది. కళ్ళు తెరిచినప్పుడు ఏం ప్రేయర్ చేయాలో వెలగదనమాట. అంటే ఆ వ్యక్తి కనబడుతూనే ఉంటాడు, తర్వాత వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ప్రేయర్ అన్నప్పుడు కళ్ళు మూసుకుంటే బెస్ట్. కానీ క్యాథలిక్స్ వాళ్ళని మనం చూస్తే వాళ్ళు కళ్ళు ముయ్యరు, కళ్ళు తెరిచేసి ఆ విగ్రహాన్ని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. హల్లెలూయా. మరి ఇట్లాంటి వాళ్ళు ఎట్లా పరలోక రాజ్యం పోతారో మీరు చెప్పండి. మనము ప్రకటన గ్రంథం 12-15 అధ్యాయం చదివితే విగ్రహార్థన చేసేవాడు పరలోక రాజ్యం పోవడానికి చాలా క్లియర్గా రాసేసినాడు, చాలా క్లియర్గా ఉంది. మరి వీళ్ళు ఎట్లా పరలోక రాజ్యం పోయిర్రు? ఇప్పుడు మేరీ అనేట ఆమె పరలోకంలో ఉండి మన ప్రార్థన విని యేసయ్యకు జవాబు ఇస్తుందని వీళ్ళు అంటున్నారు. మరి అది ఎట్లా అవుతుంది? పోనీ మరియమ్మ గారు ఎక్కడైనా నా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి, నేను యేసయ్య దగ్గరికి ప్రేయర్లు తీసుకుపోతాను ఏ పుస్తకంలోనే చెప్పిందా అంటే ఏడా చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు బ్రదర్ అంటే ఇక్కడున్న ఫాదర్లు తయారు చేశారు. మన ఇండియాలో ద్రవిడియన్స్ అనేటోళ్ళు ఉంటారు. ద్రవిడియన్స్ అంటే ఈ సౌత్ ఇండియాలోనే ఉంటారు. ఇటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాంట్లో ఉంటారు. వీళ్ళ మాత అంటే ఫోర్ హెడ్ అనమాట. వీరు నుదురు ఏదైతే ఉందో అది పెద్దగా ఉంటుంది. వీళ్ళకి మీసాలు ఉంటాయి. శ్రీలంక కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ద్రవిడియన్స్ అనమాట. ఈ ద్రవిడియన్స్ ఉండేవాళ్ళు, ఈ ద్రవిడియన్స్లో మాదిగ అనేవాళ్ళు ఉండేటోళ్ళు. వీళ్ళిద్దరే ద్రవిడియన్స్ అనమాట. మాల అంటే ఎవరంటే పూజారులు, మాదిగ అంటే ఎవరు అని అంటే వీళ్ళు యుద్ధాలు చేసేటోళ్ళు. బాగా అర్థం చేసుకోవాలి. మాల అని ఎందుకని అంటే మాల అంటే పూలమాల అనమాట. దాని గురించి మళ్ళీ నేను ఎప్పుడైనా చెప్తాను. అయితే ఈ ఆర్యులు అనేటోళ్ళు వచ్చారు. వీళ్ళ ఫోర్ హెడ్ చిన్నగా ఉంటుంది, వీళ్ళకి మీసాలు ఉండవు. హిందూ దేవుళ్ళలో మీరు చూడండి మీసాలు ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ వచ్చి యుద్ధం చేసి వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళు చెప్పారు వీళ్ళు దేవుళ్ళు దేవతలని. అందులో బ్రాహ్మిన్స్ అనేటోళ్ళు ఏం చేశారంటే ఇది మన కులము, వీళ్ళు ఇట్లుండాలని చెప్పారు. ఎవరైతే వీళ్ళని ఫాలో అప్ చేయలేదో, వీళ్ళ మాటలు ఎవరైతే వినలేదో వాళ్ళని అంటరాని వాళ్ళగా వీళ్ళే చేశారు. మన ద్రవిడియన్స్ అంత అమాయకులుగా ఉండే, వీళ్ళందరూ రైస్ ఈటర్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇదంతా చరిత్ర అనమాట. దాదాపు ఒక 3000-4000 సంవత్సరాల చరిత్ర నేను చెప్తున్నాను. హల్లెలూయా. అట్లా ఈ ఆర్యులు వచ్చి ఏం చేశారంటే మనకి ఈ దేవుడు ఉన్నాడు, మనం ఇట్లా ఆచారాలు చేయాలా, బ్రాహ్మణ్ అనే వ్యక్తి ఆయన పూజలు చేయాలి, తర్వాత బ్రాహ్మణ్ అనే వ్యక్తి ఆయన మ్యారేజ్ చేయాలి, బ్రాహ్మణ్ అనే వ్యక్తి సమాధి చేయాలి, ఇవన్నీ చెప్తారు. కానీ సమాధి ఎవరు తవ్వాలి, ఎవరు తవ్వాలి, గోతి ఎవరిది తవ్వాలి అని అంటే
ఈ ఈ మాల మాదిగోలు చేయాలి. తర్వాత వీళ్ళని ఇంకా వీళ్ళని అస్సలు అంటని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎస్టీ అనమాట, లంబాడీస్. వాళ్ళు అడవులలో బతకాలని చెప్పి అప్పుడు అట్లాంటి పథకాలు తీసుకొని వచ్చారు. అట్లా సేమ్ ఎట్లయితే ఈ బ్రాహ్మిన్స్ ఇదంతా విగ్రహార్థన ఇదంతా ఎట్లయితే తీసుకొచ్చారో అప్పటి కాలంలో క్యాథలిక్స్ కూడా ఉన్న క్రైస్తవత్వాన్ని భ్రష్టు పట్టించారు వాళ్ళు. అపోస్తుల బోధ, యేసుప్రభు శిష్యులు చేసిన యేసునామ బాప్తిజం గురు కావచ్చు, పరిశుద్ధాత్మ గురించి కావచ్చు, ఒక 300 సంవత్సరాలే ఉన్నది. తర్వాత క్యాథలిక్స్గా మారిన వీళ్ళు ఈ పోప్స్ కావచ్చు, ఈ ఫాదర్లు కావచ్చు, ఈ బిషప్లు కావచ్చు, వీళ్ళంతా ఏం చేశారంటే బైబిల్లో ఉన్న బోధన మార్చేసారు. ఎందుకంటే అప్పట్లో బైబిల్ అందరికీ దొరికేది కాదు. ఈ క్యాథలిక్స్ కూడా బైబిల్కి ఎవ్వరు చదవనిచ్చేటోళ్ళు కాదు. ఆ మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఆయన లా చదవాలా కాబట్టి, లాయర్ చదవాలంటే బైబిల్ కావాలా కాబట్టి ఆయన హీబ్రూ భాష నేర్చుకొని సీక్రెట్గా బైబిల్ చదివేటాడు. బైబిల్ ఒక రూమ్ అంత ఉంటుండే, అంత పెద్దగా ఉంటుండే బైబిల్. ఇప్పుడు అప్పట్లో ఈ బ్రాహ్మిన్స్ మీరు వేదాలు చదవకూడదు, సంస్కృతం చదవకూడదు, చదివితే మీ చెవులో సీసం పోసేవాళ్ళు. సీసం అంటే మెర్కురీ అనమాట. ఒకసారి చెవుల్లో మెర్కురీ పోస్తే నెక్స్ట్ టైం చెవు వినబడదు అనమాట. అప్పటి కాలంలో వేదాలు ఎవ్వరు ఓన్లీ బాపనోళ్ళే చదవాలని చెప్పేటోళ్ళు. అట్లా ఏదైతే రూల్ అయితే ఉండేనో ఈ క్రిస్టియానిటీలో క్యాథలిక్స్ అలాంటి రూల్ తీసుకొచ్చారు. మీరు ఎవ్వరు బైబిల్ చదవద్దు, బైబిల్ చదివేంత పరిశుద్ధత మీకు లేదని చెప్పేసారు. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి చదివి అరే అంతా వీళ్ళంతా తప్పు చేస్తున్నారని చెప్పి ఆయన లెటర్ రాసి డైరెక్ట్ బహిరంగంగా చర్చిలలో మాట్లాడుతూ ఉంటే ఆయన వెళ్ళగొట్టేసారు. ఆయన చంపాలని చూసారు. ఆయన చెప్పేది కరెక్టే కదా అని చెప్పి చాలామంది ఆయనను సపోర్ట్ చేసారు. అట్లా ఆయన కష్టపడి మనల్ని బయటికి తీసుకొచ్చాడు, సత్యాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. అట్లా తర్వాత ఇంకా చాలా సంఘాలని దేవుడే జరిగించుకున్నాడు అనమాట. మార్టిన్ లూథర్ గారు పక్కాగా ప్రవక్త కాబట్టి ప్రవక్త ఏం చేస్తాడంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆయన చూడలేడు. ఆయన ఏం చేయాలో చేసి చూపిస్తాడు. చేసి చూపించి ప్రజలను బయట గుంచాడు. ప్రవక్త లేకపోతే దేవుని వాక్యం మనకు తెలియదు. ఇంత చరిత్ర ఉందన్నమాట. కాబట్టి మనకు ఇంత గొప్ప దేవుడు దొరికిండు, ఇంత రక్షణ మార్గం మనం ఇచ్చిండు అని చెప్పి మనం నిర్లక్ష్యం చేయకుండా ఈ రక్షణ సువార్తను ఇతరులకు మనం ప్రకటిస్తూ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తూ మనం ముందుకు పోవాలి. ఈ సత్యం మనకు తెలియపరచబడిన తర్వాత మనం సైలెంట్గా ఉండి నేను ఓన్లీ నేమ్లీ క్రిస్టియన్ లెక్క ఉంటా, సండే చర్చికి వెళ్ళిపోతానంటే అది కాదు. సత్యం మనకు బయలుపరిచింది, సత్యం మనని స్వతంత్రునిగా చేసింది. కాబట్టి ఈ సత్యం మనం అనేకులకు చెప్పాలి. ఇప్పుడు ఈ క్యాథలిక్ చర్చికి పోయేటోళ్ళు బాప్తిజం తీసుకునేటో వీళ్ళు పరలోకానికి పోరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు యేసయ్యనే యాక్సెప్ట్ చేస్తలేరు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసయ్య అన్నాడు. యేసుప్రభు చనిపోయే దగ్గర అక్కడున్న వ్యక్తి అడిగిండు, ప్రభా మళ్ళా నీ రాజ్యంలో వస్తే నన్ను గుర్తు చేసుకుంటావు అంటే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పిండు. యేసయ్య తీసుకుపోయే హక్కు ఉంది కానీ మరియమ్మ తల్లికి లేదు. అది పక్కా సైతాన్ బోధ. అట్లా చాలా బోధలు ఉన్నాయి. 5,000 మీద బోధలు ఉన్నాయి. హల్లెలూయా. అంటే వీళ్ళు సత్యాన్ని ఏం చేశారు అంటే చాలా ఈజీగా ఉన్న ఫార్ములాని ఏం చేశారంటే టఫ్గా మార్చేసారు. యేసు ప్రభు టైంలో కూడా మరి యూదులు అనేవాళ్ళు ఏం చేశారు, యూదా మతం ఉండే. పౌలు భక్తుడు ఏం చేశారంటే యూదా మతం వేరు, యేసయ్య ఇది సత్యం అని చెప్తే ఆయననే చంపేశారు. ఆయనను చంపగలిగారు కానీ ఆయన బోధన చంపలేకపోయారు. కాబట్టి దేవుని ప్రియమైన వారు కదా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు బైబిల్ చదవండి. బైబిల్ చదివేటప్పుడు ఏదో నాకు మంచి జరుగుతుందని కాదు, సత్యం తెలుసుకోవాలి ప్రభా అని చెప్పి బైబిల్ చదవండి. దేవుడు మీకు చాలా విషయాలు చెప్పడానికి రెడీగా ఉన్నాడు. మంచిది, దేవుడి మాటలు దీవించునుగాక. కాబట్టి క్యాథలిక్స్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మంచిగా పలకరించండి. పాపం వాళ్ళకి ఏం తెలియదు, చాలా అమాయకురాలు. వాళ్ళ ఫాదర్ గారు ఎలా చెప్తే అలానే వింటారు. యేసు ప్రభు కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఫాదర్ గారికే ఉంటుంది ఆడ. కానీ అది తప్పు అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వాటి కోసం ప్రేయర్ చేయండి. వాళ్ళ రక్షణలో రావాలని ప్రేయర్ చేయండి. మీకు తెలిసిన సత్యం వాళ్ళతో టైం దొరికినప్పుడు మీరు పంచుకోండి. తక్కింది దేవుడు చూసుకుంటాడు. విత్తనం వేయటమే మన పని, పంట అంతా కూడా దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు నేను అక్కడ పోయి విత్తనాలు వేసేసి వచ్చాను, ఇప్పుడు ఇక్కడ నుండి ప్రార్థన చేయాలి. ఆ విత్తనం దేవుడే చూసుకుంటాడు. ఒకరోజు దేవుడు ఒక శక్తి వాళ్ళ మీద దిగొస్తుంది.
వారి మీద ఉన్న దురాత్మలు వెళ్ళిపోతాయి, వాళ్ళకి వాళ్ళే దేవుడు ఆలోచన ఇస్తారు, వాళ్ళంతటా వాళ్ళే చేంజ్ అయిపోతారు. మనం ఏం చేయటం అవసరం లేదు, చెప్పాల్సిన సత్యము ఇండైరెక్ట్గా చెప్పేసి వచ్చేసినాను. మంచిది, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్న మాతో మాట్లాడండి. నాకు కనిపించు, అందరికీ కనిపించు అన్నప్పుడు మీరు మాట్లాడినారు, మీరు కనిపించినారు. నీ సత్యం ఎంత గొప్పది ప్రభా. ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప సత్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా, విగ్రహార్థన వైపు వెళ్ళకుండా, ఎవరు కూడా యేసు బొమ్మలు పెట్టుకోకుండా, సిలువలు పెట్టుకోకుండా ప్రభా, నీ సాక్షిగా వాళ్ళు ఉండేటట్టు కృప అనుగ్రహించి, ఆత్మకార్యాలు జరిగించి, మహిమగత వహించమని యేసుక్రీస్తు నామంలో మళ్ళా సాయంత్రం మేము కలుసుకునే కృప ఇమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును కాక. ఆమేన్. మంచిది, అందరికీ ప్రైజ్ ది లార్డ్. అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య. సిస్టర్ చెప్పండి.